సర్కార్పై బీఆర్ఎస్ ఆరోపణలకు అదే స్థాయిలో తిప్పికొట్టే పనిలో ఉన్నారు హస్తం లీడర్స్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి విదేశీ కంపెనీలతో ఎంఓయూల వరకు అన్ని బయట పెడుతున్నారు. పవర్లో ఉండి 10 ఏళ్లు చేసిన బీఆర్ఎస్ నేతల ఆగడాలను బయటకు తీస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. సోషల్ మీడియాలో సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న అసత్య ప్రచారాలకు అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు హస్తం నేతలు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ పై గులాబీ నేతలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. సీఎం రేవంత్ విదేశీ పర్యటనపై గులాబీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లకే పరిమితమయ్యారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. షాడో సీఎంగా వ్యవహరించిన కేటీఆర్ విదేశీ పర్యటన ఎందుకు చేశారో చెప్పాలని కౌంటర్ అటాక్ చేశారు మంత్రి కొండా సురేఖ. బోగస్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న ఘనత కేటీఆర్ దన్నారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్ ఏమో అసెంబ్లీలోకే రాడు, కేటీఆర్ ఏమో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలు మాటలు. మరి గతంలో 22 జూన్ 10వ తేదీన భువి బయోకెమికల్స్ కంపెనీ 1040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ యూనిట్ని, ధాత్రి బయోసిలికేట్ కంపెనీని 160 కోట్లతో సిలికాన్ బయోగ్యాస్ యూనిట్ను, ఈ పరిశ్రమల స్థాపనలో 2000 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి ఊదరగొట్టడం జరిగింది. కానీ విచిత్రమైన అంశం ఏంటంటే ఈ కంపెనీ రిజిస్టర్ అయిందేమో 14th జూలై 2022, కానీ మరి వీళ్ళేమో పెట్టుబడులు ఎంఓయూ పెట్టుకున్నదేమో 10th జూన్ 2022. అంటే దీంట్లో ఎంత లూప్ హోల్స్ ఉన్నాయో ఈ ఒక్క చిన్న దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని మండిపడ్డారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళిత బంధు, గొర్రెల పంపిణీ పథకం, చేపల పెంపకం, కేసీఆర్ కిట్, హరితహారం ఇలా పథకాలన్నీ అవినీతిమయమేనన్నారు మంత్రి కొండా సురేఖ. 10 ఏళ్లు రాష్ట్రంలో కుటుంబ పాలన ఏ విధంగా సాగిందో అందరికీ తెలుసన్నారు. మరి ఆనాటి ప్రభుత్వం పథకాల పేరుతో కానీ ప్రతి పనిని చేపట్టినప్పుడు లక్షల కోట్ల విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, మేడిగడ్డ అయితేనేమి, మిషన్ భగీరథ అయితేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, దళిత బంధు అయితేనేమి, దళితులకు 3 ఎకరాల భూమి అయితేనేమి, ధరణి భూమిని మరి ధరణి అనేటువంటి పేరుతోటి అక్రమంగా పట్టాలు చేసుకొని టీఆర్ఎస్ నాయకులు అనుభవిస్తున్న పరిస్థితి కూడా మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత తీస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఎంఓయూలు చేసుకున్న భూవి బయోకెమికల్ ప్రైవేట్ లిమిటెడ్, ధాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కైటెక్స్ లాంటి కంపెనీలన్నీ బోగస్వేనని ఆరోపించారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. వీటితో పాటు మరికొన్ని బోగస్ కంపెనీల వివరాలు త్వరలో బయటపెడతానన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని ప్రచారం చేసిన కేటీఆర్ కనీసం మంచినీళ్ల సౌలత్ కూడా కల్పించలేదని విమర్శించారు. తలలో ఉండాల్సినటువంటి మెదడు అరికాల్లోకి ఎప్పుడో పోయింది, అందుకనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టరు, అయినా నైజం మారలేదు అనేటటువంటిది ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారు అసలు నిస్సిగ్గుగా మీడియా ముంగట అబద్ధాలు చెప్పనీకే ముఖం ఎట్లా వస్తుంది? అసలు మీకు ఒక్కటి నిజం లేదు. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు సోషల్ మీడియాలోనూ గులాబీ ప్రచారాలను ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నారు హస్తం లీడర్లు.